అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎన్బిఈజీ 1267 రకం శనగ నుంచి మంచి దిగుబడులు, గుంటూరు జిల్లా రైతు అనుభవాలు, వెన్నామి రొయ్యల సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. శనగ కేవలం రబీ సీజన్లో మాత్రమే సాగు చేసే పంట. చలికాలంలో కురిసే మంచును ఉపయోగించుకొని అతి తక్కువ వనరులతో వర్షాధారంగా పండే పంట ఇది. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో శనగను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే శనగలో JG11 వంటి పాత రకాలను సాగు చేయటం వల్ల ఎండు తెగులు సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాక మిషన్ కోతకు అనువుగా లేదు. అయితే ఇటీవల వస్తున్న కొత్త వంగడాలు అటు చీడపీడలను తట్టుకుంటూ ఇటు యంత్రాలతో కోత చేసుకునే విధంగా ఉంటే ఇంకా రైతుకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి? అలాంటి ఒక రకమే నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన ఎన్బిఈజీ 1267. ఈ రకాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడుకు చెందిన రైతు చంద్రశేఖర్ సాగు చేశారు. ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్న ఈ రకం నుంచి ఎకరాకు 12 క్వింటాల దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ రైతు. ఎన్బిఈజీ 1267 శనగ సాగులో రైతు అనుభవాలను ఆయన నోటి నుంచే విందాం. మేము నంద్యాల స్టేషన్ నుంచి శనగ రకం ఎన్బిఈజీ 1267 రకాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది మెకానికల్ హార్వెస్టింగ్ అనుగుణమైంది. యాంత్రీకరణతో దీన్ని కోత కోసుకోవచ్చు. అదే మామూలు రకాలు ఏవి కూడా యాంత్రీకరణకు వీలు పడదు. కూలీల కొరత బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కూలీల కొరత సమస్య నుంచి అధిగమించడానికి వాతావరణంలో వచ్చే ఒడిదుడుకులను కూడా తట్టుకోవడం కోసం ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఎమ్మటే మిషన్ పెట్టి టక్క కోసేసుకోవచ్చు. ఒక గింజ కూడా వేస్ట్ కాదు. బాగా హైట్ పెరిగిద్ది. అట్ ది సేమ్ టైం ఇది ఎండు తెగులు కూడా తట్టుకునిద్ది. పాత రకాలు ఎక్కువ ఎండు తెగులకి విల్ట్కి వస్తున్నాయి. వాటి వల్ల ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ కూడా ఇందులో ఒక్క మొక్క కూడా ఎండు తెగులు లేదు. ఈ ఫీల్డ్లో నీ ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు. ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు వస్తాయి. ఇరిగేషన్ ఈగిపోయినా కూడా 9 నుంచి 10 క్వింటాల దాకా వస్తాయి. ముఖ్యంగా గింజ నాణ్యత బాగుంది. ఇది గింజ 1267 గింజ సైజు కూడా బాగుండిద్ది. 100 గింజల బరువు కూడా 22 నుంచి 26 గ్రాముల దాకా ఉంటున్నాయి. ఇది డిసెంబర్ 4 మేము సోయింగ్ చేసాము. దీన్ని నవంబర్ చివరిలో వర్షం పడకపోవడం వల్ల డిసెంబర్ 4లో సోయింగ్ చేయడం వల్ల మొక్క కొంచెం బెట్టగా ఉంటే నేను స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఎకరానికి 2 గంటలన్నర లెక్కన స్ప్రింక్లర్తో ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల పైరు బాగా వచ్చింది దిగుబడిది. ఇప్పుడు ఇది దగ్గర 13-14 క్వింటాల దిగుబడి పైన రాసే అవకాశాలు ఉంది. అది ఏ రకంగా చూసినా కూడా మనం ఇంకా 4-5 రోజుల్లో కోతగా వచ్చింది. మిషన్ కోతకు చాలా అనుకూలమైన రకం. పడల చూడండి, మీ పైరు ఎక్కడ పెట్టినా శనగ పైరు పడిద్ది. ఈ శనగ పైరు పడలేదు. ఎంత హైట్ 2 అడుగులు హైట్ ఉన్నా కూడా శనగ పడలేదు. మిషన్ కోత ఉన్న రకం కనుక ఎంచుకుంటే యాంత్రీకరణ ఎకరానికి 2000తో అయిపోతుంది. యాంత్రీకరణ సులువుగా అయిపోతుంది. వాతావరణం వదులుకుండా కూడా మనుషులు కొయ్యాలి, దాన్ని మళ్ళీ వేరే మిషన్లో మొయ్యాలి, కుప్పలేయాలి, ఈ బాధ ఏమీ లేదు. డైరెక్ట్గా మిషన్ కోసుకుంటూ వెళ్తుంది. ఒక్క గింజ కూడా ఇంత హైట్ మీద ఒక గింజ కూడా వేస్ట్ పోవట్లేదు. సో ఈ రకం చాలా అనుకూలమైనగా భావిస్తున్నాను. మొక్క బాగా పెరిగే లక్షణం ఉండటం వలన కలుపు సమస్యను అధిగమించవచ్చు. కొద్ది మొక్క నెల రోజుల పైరు ఒకసారి లోపుగా ఒకసారి తీసామంటే మీ చేంజ్ ఉండవచ్చు. ఎక్కడ పెట్టినా ఒక కలుపు మొక్క, ఒక లింగమేర మొక్క కూడా లేదు. సహజంగా శనగ పంటని బాగా పీడించే సమస్య లింగమిరియాలు. సో అసలు మా చేలో ఒక్క మొక్క కూడా లేదు. మీరు చూద్దామన్నా కూడా ఒక్క మొక్క కూడా లేదు. విత్తన మోతాదు ఇది 30 నుంచి 40 కిలోల మధ్య పెట్టుకోవచ్చు.
మిగతా అయితే ఇప్పుడు 50 నుంచి 60 కిలోల దాకా పెడుతున్నారు మిగతా అయితే. సో గింజన నాణ్యత కూడా బాగుంది, జర్మినేషన్ బాగా ఉంచుకొని అది పెట్టుకుంటే 35-40 కిలోల మధ్య విత్తనం బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. వాస్తవం మీరు పాత లెక్కలో దీన్ని పెట్టడం వల్ల కొంచెం మెండు అనిపించింది. మేము 45 కిలోల లెక్క పెట్టాము, అలా కూడా పెట్టకూడదు. 30 నుంచి 40 కిలోలకు సరిపోతుంటాయి. నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన NBEG 1267 రకం గుంటూరు ప్రాంతానికి కూడా అనువైనదంటూ తెలియజేస్తున్నారు కృష్ణా మండల ADR డాక్టర్ దుర్గా ప్రసాద్. మనకి ఈ శనగ పంటలో మనకి 2 రకాలుగా మనకి ఎక్కువగా రైతాంగం సాగు చేస్తుంది. ఒకటి మనకి దేశీవాళీ శనగ, రెండవది కాబూలీ రకం శనగ. రైతాంగం ఎక్కువగా ఈ దేశీవాళీ శనగనే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ దేశీవాళీ రకంలో JG11 అనే రకం చాలా ప్రాచుర్యం చెంది ఉంది. అది ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. JG11 వెరైటీకి ప్రత్యామ్నాయంగా మనకి కొత్తగా వంగడాలను కూడా ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించాయి. అందులో మనం ఈ మధ్యనే విడుదలైన రకం కనుక చూసుకున్నట్లయితే NBEG 1267 అనే కొత్త రకం 2024లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది మంచి దిగుబడినిచ్చే రకం. ఇప్పుడున్న రకాలకన్నిటికన్నా అధిక దిగుబడినిస్తుంది. 90 నుంచి 100 రోజుల మధ్యలో పంట పూర్తవుతుంది. ఇది కొద్దిగా JG11 మిగతా వెరైటీల కన్నా కొంత ఎత్తు పెరిగే గుణం ఉంది. మెషిన్ హార్వెస్టింగ్ కూడా ఉపయోగపడుతుంది. శనగలో ముఖ్యంగా ఎండు తెగులు అనే ప్రాబ్లం ఉంది, దీన్ని కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అధిక దిగుబడి, మెషిన్ హార్వెస్టింగ్కి మరియు కొంతవరకు ఈ ఎండు తెగులను తట్టుకునే గుణం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో JG11కి ఇది మంచి ప్రత్యామ్నాయమైన రకంగా మనం చూడవచ్చు. గుంటూరు జిల్లాలో గొట్టిపాడులో ఒక 3 ఎకరాల్లో కూడా ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది. దిగుబడి చాలా ఆశాజనకంగా ఉంది. సహజంగా ఇది నేలల్ని అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుంచి 14 క్వింటాలు వచ్చే దిగుబడి ఉన్న రకం ఇది. సో మనం ఈ సంవత్సరం మన ఈ రబీలో ఈ గొట్టిపాడులో చూసినట్లయితే ఎకరానికి 12 క్వింటాల చొప్పున ఈ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ NBEG 1267 రకాన్ని తప్పకుండా రైతులు ప్రోత్సహించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాం. రొయ్యల సాగులో స్కాంపీ టైగర్ రొయ్యల స్థానాన్ని ఆక్రమించింది వెన్నామి. అధిక సాంద్రతలో సాగు చేసే అవకాశం ఉండటంతో ప్రారంభించిన తొలినాళ్లలో వైట్ గోల్డ్గా పిలువబడుతూ దిగుబడుల సునామీనే సృష్టించింది. అయితే గత కొన్నేళ్లుగా అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీనికి అనేక కారణాలున్నా ముఖ్యంగా విత్తన నాణ్యతా లోపంతో పాటు యాజమాన్యంలో రైతులు చేసే పొరపాట్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీంతో రొయ్యలు త్వరగా వ్యాధుల బారిన పడుతున్నాయి. మరో దారి లేక సాగు మధ్యలోనే పట్టుబడి చేసిన అనుభవాలు రైతులకు కొత్తేమీ కాదు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పిల్లల ఎంపిక మొదలు సాగులోని ప్రతి దశలోనూ శాస్త్రీయ పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు మత్స్య కళాశాల సందర్శనకు వచ్చిన PV నరసింహారావు, తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనుష. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఎక్కువ మోతాదులో రొయ్యల కల్చర్ సాగుతుంది. అయితే రైతన్నలు కొన్ని విషయాల్లో మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం మానేసి తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తిని పొందాలని చెప్పి ఆతృతతో ఎక్కువ స్టాకింగ్ డెన్సిటీ చేయడము, దీనివల్ల కొత్త కొత్త వ్యాధులన్నీ విస్తరించడము, వ్యాపించడము జరుగుతుంది. మామూలుగా ఏంటంటే ఒకప్పుడు పాటించే మంచి యాజమాన్య పద్ధతులన్నీ మర్చిపోయి ఆధునీకరించడం కోసం చేస్తున్న క్రమంలో మన మూలాల్ని మర్చిపోతున్నాము. అయితే రైతన్నలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చెరువు నిర్మాణించేటప్పుడు, విత్తనాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, తర్వాత స్టాకింగ్ చేసే టైంలో, ఆ తర్వాత కల్చర్ చేస్తున్న ప్రాసెస్లో అంటే ఈ డిఫరెంట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి, రకరకాల స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. చెరువు తయారీ చేసే టైంలో
ఖచ్చితంగా చెరువుని ఎండబెట్టుకోవాలి. వ్యర్థాలు ఉంటాయి కదా, అడుగు భాగంలో ఉండే వ్యర్థాలు, మలినాలు అవన్నీ కూడా తీసేసి చెరువుని అట్లీస్ట్ 40 రోజుల పాటు రైతన్నలు ఆరబెట్టుకుంటే చాలా మంచిది. నీటిని చేర్చుకునే క్రమంలో ఏంటంటే ప్రతి రైతన్న ఏం చేస్తాడు, బయట కాలువ నుంచి నీటిని డైరెక్ట్గా చెరువులోకి తోడుకుంటారు. అలా కాకుండా చెరువులోకి తోడుకునే ముందు మనం ఇంకొక రిజర్వాయర్ ట్యాంక్లో కనుక నీటిని తోడి పెట్టుకొని క్లోరిన్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే చెరువులో కల్చర్కి అవసరం లేని ప్లవకాలు, తర్వాత జీవరాశులు, పరన్నజీవులు లాంటివి ఏ ఉన్నా కానీ చనిపోవడం జరుగుద్ది. ఆ తర్వాత అంటే క్లోరిన్ ట్రీట్మెంట్ ఇచ్చుకున్న తర్వాత లేదా బ్లీచింగ్ ట్రీట్మెంట్ ఇచ్చుకున్న తర్వాత ఒక వారం పాటు ఆ నీటిని అలానే నిల్వ ఉంచుకొని ఆ నీటిని మనం కల్చర్కి వాడుకోవాలి. ప్రతి వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒక్కసారి కానీ మనము నీటి పరిణామాలు అంటే ఆల్కలినిటీ కానీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్ కానీ, హార్డ్నెస్ కానీ ఇలాంటి వివిధ పారామీటర్స్ అన్నీ కూడా రెగ్యులర్ చెకింగ్ అంటే ఎవ్రీ పీరియాడికల్ టైమ్స్లో మనం చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. విత్తనం సెలక్షన్ అంటే మనం రొయ్య పిల్లల సెలక్షన్ టైంలో పీసీఆర్ నెగిటివ్ టెస్టెడ్ సీడ్ని తీసుకోవాలి. అదొకటే కాకుండా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వారిచే అప్రూవ్ చేయబడిన హ్యాచరీస్ నుంచి మాత్రమే సీడ్ని మనము తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత సీడ్ టెస్ట్ ఎలా అంటే పీసీఆర్ టెస్టెడ్, ఇంకోటి స్ట్రెస్ టెస్ట్ కూడా చేయాలి. స్ట్రెస్ టెస్ట్లో మళ్ళీ పలు రకాలండి. ఫార్మలిన్ టెస్ట్ అయి ఉంటుంది, సెలినిటీ టెస్ట్ అయి ఉంటుంది. ఇవి రెండు మెయిన్గా రైతన్నలకు ఉపయోగపడేటివి. ఇంకొకటి ఏంటి అని అంటే దాని ఆహార నాళం అయితే మొత్తం గోధుమ రంగు వర్ణంలో కలిగి ఉండాలి. ఇలా ఉన్న సీడ్ని మీరు తీసుకొచ్చి PL12ని స్టాకింగ్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఆ స్టాకింగ్ చేసుకున్న తర్వాత నెలవారికి కూడా మీరు తగిన మోతాదు ఫీడ్ ఇస్తూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అండ్ రెగ్యులర్గా ఫీడింగ్ తీసుకుంటుందా లేదా అని చెక్ చేసుకుంటూ రావాలి. ఇలా మనకి 40 రోజులు దాటిన పిమ్మట కొంచెం స్లడ్జ్ డెవలప్ అవుతూ ఉంటుంది, లేదా వాటర్ క్వాలిటీ మారుతూ ఉంటుంది. అలా మారుతూ ఉన్నప్పుడు అడుగు భాగంలో గొలుసును వేసి తిప్పుకుంటే మంచిదండి. ఎందుకంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అనేది అంటే జీవరాశులకు కావాల్సిన ప్రాణవాయువు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రాణవాయువుని మెయింటైన్ చేసుకోవాల్సిన మోతాదు ఏంటంటే 4 నుంచి 5 ppm ఉండాలి. సీడ్ క్వాలిటీ తర్వాత మనం మేత యాజమాన్యం, మేతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ మంచి మేతను, మంచి ప్రోటీన్ కలిగిన మేతను ఇచ్చుకుంటూ వారంలో ఒకసారి ఈ కేజీ మేతకు గట్ ప్రోబయోటిక్స్ అంటే రొయ్యల్ని వాటి నిరోధక శక్తి పెంచడం కోసము జీరా పౌడరు, వాము పౌడరు కేజీకి 5 గ్రాములు చొప్పున కలిపి వారానికి ఒకసారి వెదజల్లడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గట్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, అంటే రొయ్య గట్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే దానివల్ల EHP, విబ్రియోసిస్, వైట్ స్పాట్ సిండ్రోము ఆర్ వైట్ షెల్ సిండ్రోమ్ ఇలాంటి డిసీజెస్ అన్నీ రాకుండా, ఇలాంటి రోగాలు రొయ్యలకి రాకుండా మనం ముందే ప్రివెంటివ్ మెజర్స్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేది రెగ్యులర్ మానిటరింగ్, ఫీడ్ అండ్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అన్నాము. ఎక్కువగా రొయ్య సాగులో కావాల్సింది మినరల్స్. ఎందుకనంటే ప్రతి నెలకు ఒకసారి మౌల్టింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే వారానికి ఒకసారి దానికి కావాల్సిన మినరల్స్ని మనం కనుక అందిస్తే, అంటే ఎక్స్టర్నల్ మినరల్ మిక్స్చర్ కనుక మనం వాటర్లో ఇస్తే కనుక, ఫీడ్లో కానీ వాటర్లో కనుక ఇస్తే అది మౌల్టింగ్కి సరిపడా, అంటే దాని షెల్ ఒకవేళ మౌల్టింగ్ అయిపోయిన తర్వాత దానికి షెల్ మళ్ళీ ఏర్పాటు చేసుకోవడానికి ఎంతవరకు కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ అవసరం పడుతుందో అంతవరకు అది బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సాగు చేస్తున్న క్రమంలో మీకు ఎక్కడైనా రొయ్య పైన తేలుతూ కనిపించినా, కలర్ పాలిపోయి ఉన్నా, దాని మీసాలు ఎక్కడైనా తెగిపోయినట్టు కనిపిస్తున్నా, మేత సరిగ్గా తీసుకోకుండా ఎల్లకిలా ఉంటున్నా కానీ కనిపిస్తున్నట్టయితే ఆ రొయ్యని మీరు సపరేట్ చేసి ఐసోలేషన్ చేసేసుకొని పరీక్ష కోసం పంపించాలి. ఆ పర్టికులర్ పాండ్ని ఐసోలేట్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ పాండ్లో వాడిన అటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో, అంటే మీరు మేత చల్లడానికి ఉపయోగించే బోట్ కానీ, లేకపోతే వస్తువులు ఏవైనా ఉంటాయో, తట్టలు కానీ ఇంకేమైనా, ఆ పరలు తట్టలు ఇంకేమైనా ఉన్నా అవి ఇంకొక చెరువులో మళ్ళీ వాడకూడదు. అంటే ఆ వస్తువుని మళ్ళీ మీరు ఉపయోగించాలంటే పొటాషియం పర్మాంగనేట్ అంటే KMNO4తోని మీరు డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. ఫుడ్ డిప్, హ్యాండ్ డిప్ రెండు ఖచ్చితంగా కూడా మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్లో మెయింటైన్ చేసుకుంటే కనుక మీరు పాండ్ అండ్ పాండ్ పరిసర ప్రాంతాలను కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదొకటే కాకుండా బర్డ్ ఫెన్సింగ్, కుక్కలు, పీతలు ఇలాంటివి పక్షులు అన్ని చెరువు పరిసర ప్రాంతాల్లోకి ఎంటర్ అవ్వకుండా చుట్టూ కూడా ఒక పరివాహక గోడలాగా మనము ఫెన్సింగ్ వేసుకోవాలి. ఈ క్రమంగా మీరు మెయింటైన్ చేసుకుంటే మీకు తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి ఏమో కానీ ఎటువంటి రోగాలు కలగకుండా మంచి ఉత్పత్తిని మీరు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు అవుతారు, మన దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడికాయలకు కవర్లు తొడిగే విధానం అందుబాటులోకి వచ్చాక రైతులు పండు ఈగ నష్టాలను దాదాపు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సొంతం చేసుకోగలుగుతున్నారు. ఇందుకుగాను సాగుదారులకు ఉద్యాన శాఖ రాయితీపై కవర్లు సైతం అందిస్తోంది. గత 2-3 ఏళ్లుగా రైతులు ఈ విధానంలో మామిడికాయలకు కవర్లు తొడుగుతూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు.
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మామిడి రైతులకు రాయితీపై కవర్లను అందిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 2 హెక్టార్ల వరకు అందిస్తున్నామని వివరించారు. కవర్లకు 50% రాయితీ అందుతుందని, అవసరమైన రైతులు తమ సమీప అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన నెల్లూరు జిల్లాలో మామిడి 9,000 హెక్టార్లలో సాగు చేయబడుతున్నది. ఈ సంవత్సరం మామిడిలో పూత బాగా ఆశాజనకంగా రావడం జరిగింది. పిండి కూడా బాగానే కడుతూ ఉంది. ఫ్రూట్ సెట్టింగ్ బాగుంది. ముఖ్యంగా మామిడి సాగు చేసే రైతులకి ఫ్రూట్ ఫ్లైతో ఎక్కువ బెడద మనకు పొంచి ఉంది. ఈ పండుగ కాయ పక్వానికి వచ్చే ముందు ఇది వచ్చి రెక్కల పురుగు ఈ మామిడి అడుగు భాగాన అంటే చెక్కు మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లు పిగిలి లోపలికి వెళ్ళి లార్వాగా ఈ లోపలుండే గుజ్జునంతా కూడా ఈ లార్వా తినేసి పేపా దశలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ పండు ఈగ నివారణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సంవత్సరము మామిడి సాగు చేసే రైతులందరూ కూడా ఈ పండు ఈగ నివారణకి ఈ ఫ్రూట్ కవర్స్ అనేది 50% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఒక రైతుకి ఉద్యాన శాఖ ద్వారా 2 హెక్టార్లకు అధికంగా అంటే మ్యాక్సిమము సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 హెక్టార్లు కలిపి 30,000 కవర్లు అవసరమవుతాయి. ఈ 30,000 కవర్లలో ఖరీదు 60,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక్కొక్క ఫ్రూట్ కవర్ ఖరీదు 2 రూపాయలు. ఈ విధంగా ఒక హెక్టార్కి 15,000 లెక్కన మరి 2 హెక్టార్లకి 30,000 కవర్లు అవసరమవుతాయి. రైతు సోదరులందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మామిడి నిమ్మకాయ సైజు ఉన్న దశలో ఈ కవర్ కట్టినట్లయితే ఫ్రూట్ ఫ్లై బెడద మనకు తగ్గుతుంది. రైతు సోదరులందరూ ఉద్యానాధికారిని కలిసి ఈ అప్లికేషను వారు కొన్న బిల్లు కానీ సమర్పించినట్లయితే డైరెక్ట్గా డీబీటీ సిస్టంలో ఈ సబ్సిడీ అందజేయబడుతుంది. ఒక రైతుకి హెక్టార్కి 15,000 లెక్కన 30,000 రూపాయలు 2 హెక్టార్లకి సబ్సిడీ అందజేయబడుతుంది. టార్గెట్ కూడా మనకేం లిమిటెడ్ ఏం లేదండి. ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా కానీ అంతమంది రైతులకు ఫ్రూట్ కవర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ ఇవ్వడానికి ముందుకొచ్చి ఉన్నది. ఫ్రూట్ కవర్స్ కట్టిన రైతులను కూడాను మనము అపిడా వెబ్సైట్లో కూడా నమోదు చేయబడుతుంది. ఈ బయటికి మామిడి కానీ ఎగుమతి చేయాలదలుచుకుంటే అపిడా వెబ్సైట్లో నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా ఉద్యాన శాఖ తీసుకుంటుంది. మరి రైతులందరూ కూడా ఈ ఫ్రూట్ కవర్ని కట్టి ఎక్కువ రేటుకి వారి పొలాలని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం. పంటల సాగులో రోజురోజుకు పెరుగుతున్న రసాయనాల వినియోగంతో అనేక దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయి. ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో సాగులో సమగ్ర సస్యరక్షణ విధానాలను ఆచరించడం ఎంతో శ్రేయోదాయకం. పంటల చుట్టూ రక్షక ఎర్ర పంటలను వేయటం, పక్షి స్థావరాలు, లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయటం, మిత్రపురుగుల సంతతి పెరిగేలా చేయటం, ఇలా ప్రకృతిపరమైన సహజ పద్ధతులను అనుసరించి చీడపీడలను అదుపు చేయటం, అప్పటికీ కూడా తీవ్రత తగ్గకపోతే చివరి అస్త్రంగా మాత్రమే పరిమిత స్థాయిని గుర్తించి రసాయన మందులు వాడటం సమగ్ర సస్యరక్షణ చర్యల ఉద్దేశ్యం. అయితే ప్రస్తుతం అధిక శాతం రైతులు పూర్తిగా రసాయన పద్ధతులపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల ఎదురయ్యే సమస్యలను తెలియజేసి పర్యావరణ అనుకూల విధానాలపై అవగాహన కల్పించడానికి పనిచేస్తోంది కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం స్టేట్ మొత్తానికి ఒక ఆఫీస్ ఉంటుందండి. ఈ ఆఫీస్ ద్వారా సమగ్ర సస్యరక్షణ మీద, వివిధ రకాల పంటల మీద రైతులకి, వ్యవసాయ అధికారులకి అందరికీ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేసి 2 రోజుల శిక్షణా కార్యక్రమాలు, 5 రోజుల శిక్షణా కార్యక్రమాలు, రైతు క్షేత్ర పాఠశాలలు, అట్లానే ఏ ప్రాంతంలో పురుగు ఉధృతి ఎలా ఉంది అనేది డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి తద్వారా వారికి సూచనలు త్వరితగతిన చేరే విధంగా మేము చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈ సమగ్ర సస్యరక్షణలో ముఖ్యమైన అంశం ఏంటంటే పురుగు తెగులు గుర్తింపు అనేది ముఖ్యమైనదండి. ఈ పురుగు తెగులు గుర్తింపునికి నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ అనేది ఒక యాప్ని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పోయిన ఆగస్టులో దాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఆ యాప్ను ఉపయోగించడం ద్వారా ఈ యొక్క ప్రధానమైన పంటల్లో పురుగులని
తెగుళ్ళని, మేలు చేసే పురుగులని, అట్లనే సూక్ష్మ పోషక లోపాలని కూడా మనం ఒక ఫోటో తీయడం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. పురుగు మందులు చాలా తక్కువ మోతాదులో వాడి నాణ్యమైన ఉత్పత్తిని సాధిస్తేనే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఈ యొక్క జబ్బులు కానీ ఏదైనా వస్తే విపరీతంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎక్కువ పడుతుంది. అలాంటి సందర్భంలో మనం వీలైనంత వరకు మొదటగా వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పురుగు నియంత్రణ చేసుకొని చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందులని అట్లానే ఎరువుల్ని వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లానే ప్రత్యామ్నాయ మార్గాలైన పచ్చిరొట్టెలు కానీ, బయో సంబంధమైన పురుగు మందులను కానీ, లేకపోతే వృక్షజాతి సంబంధమైన పురుగు మందులను కానీ వాడి కషాయాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి వాటిని కూడా ఉపయోగించి పంటలో వచ్చే వివిధ రకాలైన పురుగులని, తెగుళ్ళని నియంత్రించుకున్నట్టయితే మనకి ఎంతో ఉపయోగము. ఒక పంటకి ఒక బోర్డర్ క్రాప్ని వేసుకోవడము, ట్రాప్ క్రాప్లను వేసుకోవడము, అలాగే ఈ స్టిక్కీ ట్రాప్స్ వంటివి పెట్టుకోవడము, తర్వాత ఈ బర్డ్ ఫెచెస్ కూడా పెట్టుకోవడము, బయోలాజికల్ కంట్రోల్కి సంబంధించి బయో పెస్టిసైడ్స్, బయో ఇన్సెక్టిసైడ్స్ వాడడము, వేప సంబంధమైన రసాయనికాలు కూడా వాడి ఈ పంటల్ని మరి రక్షించుకోవడానికి ఇప్పుడు దీనిలో ఉన్న మళ్ళీ ఇంకొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి ఈ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేశారు. మనకి మిర్చిలో బోర్డర్ క్రాప్గా జొన్నని, మరి ట్రాప్ క్రాప్గా బంతిని, ఆముదాలని వీటన్నిటిని కూడా వేసుకున్నప్పుడు బంతి కూడా మనకి కొన్ని నష్టం కలిగించేటువంటి పురుగులకి ఆ బంతి పూలు త్రిప్స్కి వాటికి అది ఆవాసంగా ఉంటుంది. ఐపీఎం అనేది గట్టిగా రైతులకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఇది ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, తర్వాత పంటల్ని ఏ రసాయనిక పదార్థాల మీదే కంప్లీట్గా డిపెండ్ అయి కాకుండా అన్ని రకాల జీవ సంబంధమైన తర్వాత ప్రకృతి సంబంధమైన పదార్థాలని ఉపయోగించుకుంటూ పంటలను రక్షించుకోవడానికి, ఖర్చు తగ్గించుకోవడానికి, ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రకృతిని కూడా పరిరక్షించుకోవడానికి ఇది చాలా అవసరమైంది. పంటలను ఆశిస్తున్న చీడపీడలను గుర్తించి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటలకు సోకుతున్న పురుగులు, తెగుళ్ల వల్ల పంట నష్టం గుర్తించే అంశాన్ని అధ్యయనం చేస్తోంది. దీంతో సాగు సమస్యకు పరిష్కారాలు లభిస్తున్నాయంటున్నారు రైతులు. వాస్తవంగా అయితే వీటి గురించి మాకేం తెలియదు. ఎందుకో కుళ్ళుతుంది. మేము పందుల కొట్టుకాడికి వెళ్ళి వాళ్ళు అది ఇస్తే తీసుకొచ్చి చేసుకునేవాళ్ళమే. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు ఫలానా దానికి ఈ మందు వాడితే ఇది సెట్ అవుద్దని అని అంటున్నారు. దీని మీద ఇంకొంచెం లోతుగా పోయి ఆఫీసులోకి తీసుకెళ్ళి ఆ సైంటిస్టుల ద్వారా ఏదో చెప్పిస్తామని అంటున్నారు. తెలుసుకోవడం మాకు బాగా అనుభవం పెరుగుద్ది. ఇంతకుముందు ఇట్లా ఒక సిస్టమ్గా తీసుకొచ్చి చేపించిన దాఖలాలు లేవండి. వీళ్ళేమో సైంటిఫిక్గా చేపిస్తున్నారు. మేమేమో ఏదో మొరటుగా ఏదో మా తాతల టైం నుంచి ఏదో వ్యవసాయం చేస్తా వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చేశారో అది పక్క వాళ్ళని కనుక్కొని చేయటం. వాళ్ళు ఏం చేస్తే అది తప్పు చేసినా ఆ తప్పు మేము చేయాల్సిందే, తెలియదు కాబట్టి. నేను 40 సంవత్సరాలు పత్తి, మిరప తోటలు, ఇప్పుడు వచ్చి మేము మొక్కజొన్న, శనగ చేస్తూ ఉంటాం. ఈ చేను వాతావరణాన్ని బట్టి ఈ చేను ఆకులు, ఆ కాయలు మనం మందుల కొట్లో చూపించటం, వాళ్ళు ఇచ్చినవే తెచ్చుకోవటం, వేయటం. అంతేగాని ఇంత పరిశోధనగా చూస్తాం ఇదే కొత్త. ఇప్పుడు ఈ నల్లి, ఈ కాయలు ఇట్ట పోవటం కారణం అని వైనాలు చెబుతున్నారు. నాకు ఇంతకుముందు తెలియదు, ఇదే కొత్తసారి. సమగ్ర సస్యరక్షణ విధానాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అధికారుల సూచనల మేరకు ప్రతి రైతు ఇటు దిశగా అడుగులు వేయాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.